ఫ్రెండ్స్ ఎట్టున్నారు అస్సలాము అలైకుం నమస్తే నా పేరు శక్తన మీ ముందుకు వచ్చేసాను డాన్స్ జన్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నా, నేనైతే పట్టీలు కొన్నా. ఈరోజు నా బర్త్డే. ఈరోజు అయితే నేను పట్టీలు కొన్నా. అది కూడా కాకుండా ఈరోజు నా బర్త్డే. నా మెహందీ చూసారా, నేను కొత్త వాళ్ళ డిజైన్ చేయించుకొని వేయించుకున్నా. సో ఇదైతే మాత్రం ప్రాంక్ చేద్దామని ఈ వీడియో మీకు ఫ్లవర్ డెకరేషన్ ఇది. సో ఇది మా ఇల్లు కాదు, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో ఇప్పుడైతే మా అన్నకి డెకరేషన్ చేయడానికి పూలు తీస్తున్నా. ఇది ఫ్రెండ్స్, ఇవైతే వచ్చేసాయి. ఉన్నాయి చాలా ఉన్నాయి, అవి ఎందుకు లే, ఓన్లీ ఇక్కడికే కదా. నేను ఎట్లా చేస్తానో చూడండి మీరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ప్లాన్ చేసుకుంటా. ఇదేమో ఇక్కడ పెట్టడానికి చెవి దగ్గర. సో ఇట్లయితే నేను చేస్తా. ఇది అయితే నా ప్లాన్. సో బట్ రెడీ సేమ్ అయితే నాకు ఇచ్చేయడం చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే చూడండి. ఒక్కోసారి ఇక్కడ నేను అదే చూపిస్తా. అసలు నేను చూపిస్తాను. అదిగోండి అట్రండి అదిగోండి అక్కడ చూసారా ఇట్లా పడుతుందో వర్షం. అదిగోండి అసలు అక్కడ చూడండి, ఇంకా పైన అది మొత్తం చూడండి. అసలు రాత్రి చూడాలా ఫ్రెండ్స్, రాత్రి చూడాలా ఎంత ఉందో, అసలు ఎట్లుందో. అసలు రాత్రి అయితే దుమ్ముగా పడింది. అసలు ఏంటో ఇది వర్షాకాలం ఏంటో కానీ నాకు ఇది వచ్చేస్తుంది. సో అట్లయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే. సో అసలు ఏంటో ఈ వర్షాకాలం ఏంటో. సో అది ఇంకా ఉంది. రండి ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్. అసలు చూసారా అసలు వర్షం ఏంటో, అసలు ఇప్పుడు ఇంకా పడుతుంది. అది చూడండి, అసలు ఆ లొకేషన్ చూడండి. అది కూడా కాకుండా ఆ చెట్టు వెనకాల ఏమో పొలాలు అసలు బాగుంటాయి. మీకు ఒక బీరకాయ చూపిస్తానండి ఫ్రెండ్స్, చూస్తానండి. ఇది కూడా మా పెద్దమ్మ పొలమే. ఇది కూడా అమ్మో ఎక్కడ అంటే ఇది బాగా, ఇది ఎక్కడ అంటే ఇక్కడ. అది కూడా కాకుండా ఇది నా వెయిట్. ఇది చూసారా ఫ్రెండ్స్ అక్కడ ఎట్లుందో. అదిగోండి అదిగోండి ఫ్రెండ్స్, అది పొలాలు. సో ఈ జగన్ ఉంటుంది, ఇదిగోండి అవే పొలాలు. చూడండి కొంగలు. ఇదిగోండి ఇట్లయితే ఉంది. ఇక్కడైతే ఇదిగోండి ఇట్లా ఉంది లైన్గా పెద్ద నేనేది. అదిగోండి ఇది రండి ఇట్లాంటి ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ ఉంది. సో మళ్ళీ నేను చూసాననుకుంటా, చూపించండి. సో అదైతే ఇదిగోండి, ఇది మా జగ, మా పెద్ద అత్తమ్మ వాళ్ళ జగ ఇది. సో చాలా బాగుంది కదా ఇక్కడ. ఇదైతే ఒక పల్లెటూరు ఫ్రెండ్స్. ఇదైతే అసలు చెట్లు బాగుండేవి, అంతా కోసేసారు ఫ్రెండ్స్. ఇక్కడైతే అసలు ఏం చెప్పాలో ఏంటో నాకు తెలియట్లేదు. అసలు ముందు ఎంత బాగుండేది, ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయాయో. మా అన్నయ్య కూడా ఇక్కడే పుట్టారు. సో ఇక్కడ ముందు ఇవి ఉండేవి కోడిపిల్లలు, అవి తీసేసాడు కోడిపిల్లల్ని. అది నా ఫేవరెట్ వచ్చిన తర్వాత నేను వాళ్ళతోనే ఆడుకుంటా. అదిగోండి అదేం చెట్టు తెలుసా, అదే దానిమ్మ చెట్టు. అది మా పెద్దమ్మ వాళ్ళు అన్నీ వేస్తాయి ఇక్కడ చెట్టు. సరే ఇక్కడ రండి. ఇక్కడ ముందు నీమ్ చారు ఉండాలి, అదే నీమ్ ట్రీ. అది తీసేసారు, అది కూడా ఇది చేసేస్తారు. ఆ ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఈ పొలాలు అయితే నాకు నచ్చింది. అదిగోండి ఆ చెట్టు అయితే అసలు ఆ చెట్టులో ఇది పెట్టడం చాలా కష్టం. మళ్ళీ కళ్ళల్లో పెడితే మళ్ళీ కళ్ళు పోతాయి. అందుకని నాకు అది నచ్చదా. మా స్కూల్ దగ్గర కూడా ఉంటాయి, పెడతాను కానీ నేను హ్యాండ్స్ కడుక్కుంటా మళ్ళీ. అసలు ఇక్కడ ఏమున్నాయో అసలు
ట్రీస్ అన్నీ కట్ చేస్తారు. ఇక్కడ మా పెద్దమ్మ ఇంకా ఇక్కడ కూడా ఇచ్చేసింది. నాకు ఫేవరెట్. దీంతో ఎట్లా పెట్టుకున్నారు అనుకుంటున్నా, దీంతో ఆడలేదు ఫ్రెండ్స్, కొండ పెట్టుకున్నా. నేను అప్పుడప్పుడు జోక్ చేస్తా. సో ఈరోజు నా బర్త్డే కాబట్టి ఇక్కడికి వచ్చా. దాంట్లో ఏం లేదు, ఖాళీ డబ్బా. ఇక్కడ ఎవరు వచ్చి పెట్టారో ఏంటో ఈ దేవుళ్ళవి. నేను ముస్లిమ్స్ కాబట్టి ఇది ఎవరు బట్టి వచ్చి పెట్టారో, ఇది ఎవరు పెట్టారో ఏంటో తెలీదు. సో ఎంత బాగుండాల్సింది ఇది. అదేమో మా అన్న బైక్, అది కూడా మా అన్న బైకే. అది రాహుల్ అన్నది, ఇది జెఫ్ఫిద్ అన్నది. రూఫిత్ మా పెద్దమ్మకి ముగ్గురు మగ పిల్లలు. సో వాళ్ళైతే బాగా చూసుకుంటారు. అది కూడా కాకుండా ఆడపిల్లలు చాలా ఇష్టం వాళ్ళకి. జెఫ్ఫిద్ అన్న రూఫిత్ అన్న నాకు చాలా బాగా చూసుకుంటున్నారు. రాహుల్ అన్నే కొంచెం, ఇప్పుడు రాహుల్ అన్న ఇక్కడ లేడు, ఊరికి వెళ్ళారు. ఇక్కడ కాదు రాహుల్ అన్న ఉండేది, చెన్నై ముంబై ఎట్లా ఉంటారు. సో జీవితం ఏమో లాక్. సో నాకు ప్లేస్ అంటే ఈ ఊరంటే చాలా ఇష్టం. బటర్ఫ్లైని డ్యాన్స్ చేస్తాను నేనైతే. లొకేషన్ అయితే ఇక్కడైతే ఇట్లుంది ఫ్రెండ్స్. అది ఉంది షెడ్లో అవి ఉన్నాయి అంతా. అవి ఎందుకు పెట్టాక తెలిసి ఇది తీయకుండా. ఇక్కడ ఓన్లీ గ్యాసెస్ ఉండవు, దీంట్లోనే చేసుకుంటారు. అందుకని తీసేశారు. బ్రాంచెస్ తీసుకొనేమో దాంట్లో వేసి కట్టిపోయి దాంట్లో వేసి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ రెండు ఫ్రెండ్స్ ప్రొమోగ్రానేట్ వచ్చాయి ఏమో చూస్తాం. అసలు చాలా రోజైంది ఈ పట్టి సౌండ్ చూడడానికి. చాలా సంవత్సరాలు అయినాయి. ఈ గడ్డి చాలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, తీసేసేయాలి ఈ గడ్డి వేసేసాలు.